హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే దసరా నవరాత్రుల్లో 3వ రోజు సందర్భంగా నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నానండి అమ్మవారికి. ఆ పూజను వీడియో పోస్ట్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు దసరా నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ కదండి. అమ్మవారికి అల్లం గారెలు ఇష్టం అని చెప్పేసి నేను అల్లం గారెలు అయితే చేశాను. పొద్దున్న పూజ చేసుకున్నాను, సాయంత్రం పూజ అండి ఇది. పొద్దున్న పూజ చేశాను కదా, దీపాలన్నీ తీసేసేయాలండి. పొద్దున్న పెట్టిన పువ్వులు అలానే ఉంచేయవచ్చు. సాయంత్రం అయితే ఈ దీపాలు తీసి చక్కగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా నూనె పోసి వెలిగించుకోవాలి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. ఈ పూజను ఆనవాయితీ ఉంటేనే చేయాలా, లేదు అని అంటే మేము చేసుకోవచ్చా అని చెప్పి. అలా ఏమీ లేదండి. ఆనవాయితీ లేకపోయినా ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. ఈ సంవత్సరమే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి నియమం ఏమీ లేదండి. ముందుగా అయితే గౌరీదేవిని పసుపుతో ఇలా చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని కూడా చేసుకోవాలండి. నా దగ్గర విగ్రహం ఉందని చెప్పేసి నేను పసుపు గణపతిని చేయకుండా విగ్రహము పెట్టుకున్నాను. తర్వాత ఇది లోటస్ దీపం అండి. నేను ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ అమ్మవారికి ఉప్పు దీపం అయితే వెలిగిస్తానండి. ఉప్పు దీపం వెలిగించినప్పుడు ఈ లోటస్ దీపము, లక్ష్మీదేవికి లోటస్ అంటే ఇష్టం కదండి. ఈ లోటస్ దీపం వెలిగిస్తాను కదా ఈ అమ్మవారి దగ్గర కూడా, అందుకే లోటస్ దీపం వెలిగించాను. తర్వాత మన వినాయకుని కూడా ఇవి ఎలిఫెంట్ దీపాలండి. నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. స్వామివారికి కూడా ఏనుగు దీపాలంటే చాలా ఇష్టం కదండి. అందుకే పూజలో నేనైతే ఏనుగు దీపాలను కూడా పెట్టుకున్నాను. ఈ పూజ మనం చేసేటప్పుడు పొద్దున సాయంత్రం పూజ కంపల్సరీగా చేయాలండి. చాలామంది ఆఫీస్లోకి వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళకి టైం ఉండదు కదండి. సాయంత్రం వేళైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. తర్వాత దసరా నవరాత్రుల్లో 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, వీలైతే ఒక్క రోజైనా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా పూజ చేసుకోండి, చాలా మంచిది. తర్వాత అమ్మవారికి పొద్దున పూజ చేసినప్పుడు పండు నైవేద్యం పెట్టండి, లేదంటే ఏదైనా వండైన ఆహారం పెట్టండి. సాయంత్రం వేళలో మాత్రం కంపల్సరిగా అమ్మవారికి ఏదైనా నైవేద్యము, అల్లం గారెలు కానీ, అన్నం కానీ, పులిహోర కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ముందుగా అయితే మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చేయాలండి. గణపతిని పూజించేటప్పుడు ముందుగా శుక్లాంబరధరం విష్ణు అని చెప్పేసి అనుకొని, తర్వాత ఈరోజు బుధవారం కదండి, వినాయకునికి ఇష్టమైన రోజు కదా, అందుకే నేను వినాయకుని అష్టోత్తరాలు చదువుకుంటూ అక్షంతలను అయితే సమర్పించాను. మీ దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలు కానీ, అక్షంతలు ఉంటే అక్షంతలు కానీ సమర్పించవచ్చు. తర్వాత ఈ పూజ చేసేటప్పుడు బ్రహ్మచర్యం కంపల్సరీ పాటించాలండి. మాంసాహారం తినవద్దు. మాంసాహారం ఇంట్లో కూడా వండకుండా ఉంటే చాలా మంచిది. తర్వాత నేల మీదే పడుకోవాలి. కొంతమందికి హెల్త్ సహకరించదు కదండి, అలాంటి వాళ్ళు బెడ్లో అయినా పడుకోవచ్చు. డైలీ బెడ్షీట్ మార్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వినాయకునికి అష్టోత్తరాలు చదివాక హారతి ఇచ్చేసి హారతి పాడుకుంటూ తర్వాత నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించానండి. మీ దగ్గర ఏదైనా పండు ఉంటే పండు అయినా సరే సమర్పించవచ్చు. నా దగ్గర ప్రజెంట్ పండు ఏమీ లేదండి, అందుకే బెల్లం ముక్కనైతే స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. తర్వాత ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదండి, అందుకే అన్నపూర్ణాదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నాను. దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఈ సంవత్సరం 11 అవతారాల్లో దర్శనమిస్తున్నారు కదండి. ఏ రోజు ఆ రోజు ఆ అమ్మవారిది, కాత్యాయని దేవి, లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, ఆ రోజే ఆ అవతారంకు సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. లేదు అంటే దుర్గాదేవి అష్టోత్తరమైన చదువుకుంటే చాలా మంచిది. చాలామందికి చదవడం రాదు కదండి, అలాంటి వాళ్ళు ఫోన్లో పెట్టుకొనైనా వినుకుంటూ అమ్మవారికి పుష్పాలని కానీ, అక్షంతల్ని కానీ సమర్పించవచ్చు. లేదంటే టీవీలో అయినా పెట్టుకొని అక్షంతల్ని సమర్పించవచ్చు. మాకు చదవడం రాదు కదా, అయ్యో అలా అని ఏమీ అనుకోవద్దు. ఓం శ్రీ మాత్రే నమః అని, ఓం దుర్గాదేవియే నమః అని మంత్రాన్ని జపిస్తూ అయినా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి అన్నీ తెలుసు. మనము చదవలేకపోతున్నాము, అయ్యో ఎలా అనే ఏమీ ఉండదండి. మనకు తోచినంతలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడము, పూజించడము చాలా
ముఖ్యమండి. అంతేకానీ నాకు చదవడం రావట్లేదు పెట్టుకొని వింటున్నా అని ఏమి బాధపడవద్దు. టీవీలో అయినా ఫోన్లో అయినా పెట్టుకొని చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. నేనైతే అష్టోత్తరాలు చదువుకుంటూ అన్నపూర్ణాదేవికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించాను. తర్వాత అక్షంతలు కూడా వేశాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఏంటిది అంటే కొబ్బరి అన్నం కానీ అల్లం గారెలు కానీ అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం అండి అమ్మవారికి. నేనైతే మా ఎదురుగానే ప్రసన్న మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఆ అమ్మవారికి ఈరోజు గుడిలో కొబ్బరి అన్నము నైవేద్యంగా వండుకొని తీసుకెళ్ళాను. పొద్దున కూడా అమ్మవారికి కొబ్బరి అన్నమే నైవేద్యంగా పెట్టాను. ఇప్పుడు సాయంత్రం అయితే అల్లం గారెలు చేశానండి. రోజు ఒక అమ్మవారి అవతారం ఉంటుంది కదా, ఏ రోజుకి ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం వండి పెడితే చాలా మంచిది. మనకు ఓపిక ఉంటే చేసి పెట్టొచ్చండి. ఓపిక లేకపోతే ఏదైనా పండు సమర్పించినా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారు దాన్ని స్వీకరిస్తారండి. మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు భక్తి ప్రధానం అండి. మనం ఎంత మనశ్శాంతితో ప్రశాంతంగా అమ్మవారిని పూజిస్తామో ఆమె అంతే కరుణిస్తుందండి. అందుకనే నేనైతే మనం పూజ చేసేటప్పుడు కంపల్సరీ భక్తి శ్రద్ధ ప్రధానం అని చెప్పి చెప్తానండి. వీలైతే ఈ దసరా నవరాత్రుల్లో శుక్రవారం రాహుకాల దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. ప్రతి శుక్రవారం వెలిగిస్తారు కదా, శుక్రవారం మంగళవారాలు. ఈ నవరాత్రుల్లో శుక్ల మంగళవారాలు ఒకసారి రాహుకాల దీపం పెట్టండి. మీకే తెలియకుండా అత్యద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది. నేనైతే శుక్రవారం మంచి రాహుకాల దీపం పెట్టాను. తర్వాత పోయిన సంవత్సరం కూడా అలానే పెట్టానండి. నాకు చాలా బాగా అనిపించింది. దసరా దేవి నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారే కదండి. దుర్గాదేవికి రాహుకాల దీపము ఇష్టం కదండి. ఈ రాహుకాల దీపం పెడితే చాలా మంచిదండి. తర్వాత నేను పూజలో తర్వాత నిత్య గౌరీని కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే చూశారు కదా, అల్లం గారెలు అయితే నివేదన చేశాను. హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి ఏదైనా హారతి పాట పాడుకుంటూ హారతి ఇస్తే చాలా మంచిది. లేదంటే ఫోన్లో అయినా పెట్టుకొని హారతి ఇవ్వండి. ఉంటే పంచహారతి అయినా ఇవ్వండి, ముత్యాల హారతి అయినా ఇవ్వండి. నేనైతే పాట పాడుకుంటూ అమ్మవారికి హారతిని అయితే ఇచ్చాను. తర్వాత నైవేద్యంగా గారెలు అయితే సమర్పించాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూశారు కదా, ఈరోజైతే నేను పొద్దున పూజ చేసుకున్నాను. సాయంత్రం కూడా అమ్మవారికి ఇలా పూజ చేసుకొని అల్లం గారెలు అయితే నైవేద్యంగా పెట్టాను. మీకు కూడా వీలైతే అమ్మవారి ఫోటో పెట్టుకొని ఒక్కరోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోండి. ఎంత ఆనందంగా సంతోషంగా అనిపిస్తుందో నేను చెప్పలేనండి. నేనైతే ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి అనుకున్నాను, చేశాను. నేను వేరే వారు పూజ చేసినప్పుడు అనుకునేదాన్ని, అమ్మవారికి పూజ చేసినప్పుడు అసలు ఏం తీసుకోకుండా ఎలా ఉంటారని. కానీ నాకు సెల్ఫ్గా నేను చెప్తున్నానండి, ఈ సంవత్సరం నేను స్టార్ట్ చేశాను. ఆ సంతోషం అనేది నేను మాటల్లో వర్ణించలేను. ఆకలి అనేది ఉండదు. అసలు ఎలాంటి